వీరనారాయణ, నేను మళ్ళీ చేస్తాను. లేచిన దగ్గర నుంచి కంటికి కనిపించకుండా తిరుగుతున్నావు. నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. హారతి తీసుకో. ముంబై నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతున్నానులేమ్మా. ఒరే వీరనారాయణ, రాత్రి నాకొక బ్రహ్మాండమైన కలొచ్చింది. ఏమనమ్మా? మన వైష్ణవి శ్రీలత దొరికారనా? కాదురా, నువ్వంట నాకు తెలియకుండా ఓ 10 కిలోల స్వీట్లు నా మంచం కింద పెట్టావంట. నేనేమో నీకు తెలియకుండా ఆ స్వీట్లు మొత్తం తినేశానంట. అబ్బబ్బా, అన్ని స్వీట్లు ఒక్కదాన్నే కూర్చొని తింటుంటే అబ్బా ఎంత మజాగా ఉందో తెలుసా? కర్మ, కళ్ళలో కూడా స్వీట్లు కూడా వినా నీకు? మరేం చేస్తావురా, విడిగా నువ్వెలాగూ తిననివ్వవు, కనీసం కలలో కూడా తిననివ్వారా? నీకు నచ్చినన్ని స్వీట్లు తినమ్మా, సరేనా? రేపు ఫోన్ చేయరా, ఫోన్ చేయి. విన్నారనుకుంటూ ఆ పుల్లోచి ఫోన్ చేస్తున్నాడు. రే పులి, చెప్పు. సార్, నాకు ఇస్తానన్న డబ్బులు చెక్ రూపంలో ఇస్తారా, క్యాష్ రూపంలో ఇస్తారా, ఫోన్ పే చేస్తారా, గూగుల్ పే చేస్తారా? డబ్బుల సంగతి తర్వాత ముందు విషయం చెప్పు. అబ్బే కుదరదండి. ఎందుకు కుదరదు? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పేశాక మీరు డబ్బులు ఇవ్వకపోతే? రై, ఈ వీరనారాయణ ఒక్కసారి మాటిస్తే ప్రాణం ఇచ్చేనా మాట నిలబెట్టుకుంటాడ్రా. చెప్పు, ఏంటా విషయం? అబ్బా చెప్పేస్తారు మరి. ఆ కుటుంబరావు స్పృహలోకి వచ్చాడని, ఆ చిట్టమ్మ రవిచంద్ర కలిసి అన్నం తినిపించారని చెప్పేస్తా అనుకున్నారా? ప్రాణం పోయినా చెప్పనండి, మీరు డబ్బులు ఇస్తేనే చెప్తా. చూసేవరా కొడుగా ఎలా ఇచ్చానా? నీ బొందా, చెప్పనని చెప్పకూడని విషయాలన్నీ చెప్పేసి ఇప్పుడు నువ్వు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? రై, నువ్వు చెప్పింది నిజమా? ఆ కుటుంబరావు స్పృహలోకి వచ్చాడా? అవునండి, ఆ విషయం మేము కనిపెట్టకూడదని ఆ చిట్టమ్మ చాలా పెద్ద మ్యాజికులు చేసింది. అమ్మా, ఆ, ఆ కుటుంబరావు స్పృహలోకి వచ్చాడట. నిజమా? ఆ చిట్టెమ్మ రవిచంద్ర ఆ కుటుంబరావుకి అన్నం కూడా తినిపించారట. ఏమోరా, అక్కడున్న ఇద్దరు ఎడ్డెదవలు. వాళ్ళ మాట నమ్మి వెళ్తే మనల్ని వెర్రోళ్ళని చేస్తాడ్రా. ముందు ఆ ఫోన్ ఒకసారి ఇవ్వు. వద్దులేమ్మా, నీకు వాళ్ళకి సరిగ్గా పడదు కదా. నువ్వు ఒకటి మాట్లాడతావు, వాళ్ళు ఇంకొకటి ఏదో చెప్తారు. ముందు బయలుదేరదాం పద. లేదురా, నేను మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతాను. ఒకసారి ఫోన్ ఇవ్వు. రే పుల్రాజు. అమ్మా నమస్కారం అమ్మా. వాడు స్పృహలోకి రావడం మీరు చూసారా? 4 కళ్ళతో చూసామమ్మా. 4 కళ్ళా? అవునమ్మా, నా 2 కళ్ళు, మా కోటిగాడి 2 కళ్ళు, మొత్తం 4 కళ్ళు కదమ్మా. ఏడ్చవులే. అవునమ్మా, ఆ చిట్టమ్మ వేడివేడి చేత్తోనే వాళ్ళ నాన్నకు అన్నం పెట్టింది. ఒరే తిక్క వెదవల్లారా, నేను ఒకటి మాట్లాడితే మీరు ఇంకోటి మాట్లాడతారేంట్రా? కుటుంబరావు స్పృహలోకి వచ్చి లేచి కూర్చున్నాడా? లేదమ్మా, పైకి లేచి కూర్చుంటే వాడు స్పృహలోకి వచ్చిన విషయం మాకు తెలిసిపోద్దని చిట్టమ్మ పైకి లేవనట్లేదమ్మా. పడుకోబెట్టి వాళ్ళ నాన్నకి అన్నం తినిపించింది. వాడు అన్నం తింటూ మీరు చూసారా? తింటం చూడలేదు కదనమ్మా, మూతి మీద బెతుకులైతే చూసామమ్మా. మూతి మీద మెతుకులు ఉన్నాయా? అవునమ్మా, అన్నం తినకుండా మూతి మీద మెతుకులు ఎలా ఉంటాయమ్మా? సరే, మీరిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారా? మేము గది బయట ఉన్నామమ్మా. అర్జెంటుగా మీరిద్దరు గదిలోకి వెళ్ళండి. అలాగేనమ్మా. రే, అమ్మగారు గది లోపలికి వెళ్ళమంటున్నారు, వెళ్దాం పదా. పద బావా, అట్టగేనమ్మా. అదృష్టం బాగుండి పడుకున్నాను, లేదంటే ఈ అదవులకి దొరికిపోయిండేవాడిని. ఎంతకీ కోకిలమెట్టు పోనాదు. అమ్మా, గదిలోకి వచ్చాం. ఆ కుటుంబరావు ఏం చేస్తున్నాడు? పడుకునే ఉన్నాడా? పడుకునే ఉన్నాడమ్మా. అయితే కుటుంబరావుని లేపడానికి ఏదో ఒక ప్రయత్నం చేయండి.
లేచాడా స్పృహలోకి వచ్చినట్టు, లేవలేదా స్పృహలోకి రానట్టు. అలాగేనమ్మా. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా ఏం చేస్తున్నావు? నువ్వాగు వీరనారాయణ. చిట్టమ్మ కంత్రి అయితే నేను పరమ కంత్రిని. అది 3 ఆకులు చదివితే నేను 6 ఆకులు చదివిందాన్ని. కొంచెం సేపట్లో ఆ కుటుంబరావుగాడు స్పృహలోకి వస్తాడో లేదో నేను తేలుస్తాను. ఒక్క నిమిషం. వామ్మో, చచ్చిపోతాడు. ఇప్పుడు చూడు. అయ్యి బాబోయ్, ఈ పులిరాజు గడేటి పొల తెచ్చినాడు. దీంతో ఏడ్సే అత్తడేటి. ఇదేటి ఈ పొల తిప్పుతుంటే తుమ్మొచ్చేస్తుంది. తుమ్మేనా దొరికిపోతాను, తుమ్మలేదా చచ్చిపోతాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కుటుంబరావు, 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 కుటుంబ అమ్మా, పుల్లపెట్టి తిప్పితే తుమ్మాడమ్మా, కానీ మాట్లాడట్లేదు. చూసావరా, పుల్ల పెట్టి తిప్పితే తుమ్ముతున్నాడంట, కానీ పలకరిస్తే మాట్లాడలేదంట. అర్థమైందమ్మా. ఫోన్ ఒకసారి లేవు. రేపులే నువ్వేం చేస్తావంటే, అలాగే సారు, మీరు చెప్పిన ప్లాన్ అమలు చేస్తానండి. ఈ కుటుంబరావు గారిని గదిలోంచి లేచి పరిగెత్తేలా చేస్తాను సారు. సరే, ఇంకా సేపట్లో మేము అక్కడ ఉంటాం. ఓకే సార్, కట్ చేయి. పదమ్మా. ఓరే కుటుంబరావు, నీది మామూలు యాక్టింగ్ కాదురా. నీ అంతు తేల్చడానికి వీరనారాయణ గారు వస్తున్నారా. కాస్కు పదరా. అమ్మో, ఏ నారాయణ గారు వచ్చేస్తున్నారా? ఇప్పుడు ఏడ్ చెయ్యాలి? అక్క, పెదనాన్న స్పృహలోకి వచ్చిన విషయం ఆ వీరనారాయణ బాబాయ్కి తెలియదు కదూ? తెలుసలే, తెలియనివని కూడా. ఇలా ఎన్నాళ్ళక్క? ఎన్నాళ్ళైనా సరే వీరనారాయణ బాబాయ్ ఎదురు చూసి విసుగొచ్చి ముంబైకి వెళ్ళిపోవాలే తప్ప నాన్న స్పృహలోకి వచ్చిన విషయం మాత్రం ఆయనకి తెలియనివ్వను. చిట్టమ్మా, చిట్టమ్మా, బావా ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఎందుకు బావా? ఎందుకేంటి? సమయస్ఫూర్తితో మీ నాన్నగారికి అన్నం తినిపించానా లేదా? వినిపించావా? అందుకు నువ్వు నాకేదన్నా బహుమతి ఇవ్వాలి కదా. బహుమత? అది కూడా ఇక్కడ? ఏ రూమ్ లో అయితే ఓకేనా? నువ్వు అడిగే ముద్రనివ్వను బా. నేను నిన్ను ముద్దు అడగలేదే. మరి ఇంకటి అడుగుతున్నావు? అది అదా అంటే హగ్. అంటే కౌగిలే కదూ. నేనివ్వను. ఏ ఎందుకివ్వో? పక్కన లత్తుంది. ఓ, అంటే ఆ కౌగిలింత మీ చెల్లిస్తుందా? ఏయ్ ఊరికేలే, మరదలే కదా అని సరదాగా అన్నాను. మీ మగాళ్ళ బుద్ధంతా వంకర బుద్ధి. మిగతా కాసంతా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో, ఎండలో ఏదో బాగా కష్టపడుతున్నావు కదా అని నిన్ను కాస్త రిలాక్స్ చేద్దామని అలా మాట్లాడాను అంతే. అబ్బో, అడగాల్సినవన్నీ అడగటం, చివర్లో కవరింగ్లోనో.
ఈ కారు ఎవరిది? చిట్టమ్మ, వీరనారాయణ గారు వచ్చారు. వీరనారాయణ బాబాయ్ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు బావా? వెళ్ళి చూద్దాం పద. చిట్టమ్మా, చిట్టమ్మా, చిట్టమ్మా. వీరనారాయణ గారు, చిట్టమ్మ అని పిలిస్తే ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, కానీ పిలిచిన మనిషి మాత్రం రాలేదు. ఎక్కడికెళ్ళిందో? ఎంటెనకల బట్టలారడానికి వెళ్ళాను నానమ్మా. ఏడు బాబాయ్ ఇలాగొచ్చారా? మీ నాన్నని చూసేద్దామని. నాన్న హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉన్నాడు బాబాయ్. ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి రాకపోయినా పర్వాలేదమ్మా, ఒక్కసారి చూసి వెళ్తాం. ఇంతకీ ఏ గదిలో ఉన్నాడు? రా వీరనారాయణ. బాబాయ్ ఉన్న పలంగా వీరనారాయణ బాబాయ్ ఇచ్చాడేంటి? కొంపదీసి పొలిగాడు కోటిగాడు ఏమైనా చెప్పేసి ఉంటారా? చిట్టమ్మ, తొందరగా వాళ్ళని ఆపాలి, లేకపోతే ఏదో ఒకటి చేసి మీ నాన్న నాటకం ఆడుతున్నారని తేల్చేస్తారు. అవును బాబా. బాబాయ్ ఇంతకు ముందు డాక్టర్ గారు చెప్పారు, నాన్నకి మత్తు వదిలిపోయే వరకు ఆయన ఎవరు కలవకూడదంట. అలా కలిస్తే ఆయన ఎప్పటికీ ఆ మత్తులోనే ఉండిపోతారంట. అంతేనండి. అలా చెప్పని ఎదవెవరు? మనిషి స్పృహలోకి రావాలంటే మత్తులో ఉన్న మనిషిని పలకరించడమో కదిలించడమో ఏదో ఒకటి చెయ్యాలి. అతని పాటికి అతన్ని గదిలోనే వదిలేస్తే ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా స్పృహలోకి రాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే కాంతమ్మా. అలాగని డాక్టర్ మాటల్ని కొట్టిపడేలేం కదా. సర్లే. చిట్టమ్మా, మీ నాన్న ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు అంటావు. అవును బాబాయ్. పద. స్పృహలోకి రాకపోవడం ఏంటండి బాబు? నా కళ్ళారా నేనే చూస్తాను. ఇదిగో ఈ మొగుడు పిల్లలిద్దరు డ్రామాలు ఆడేసి వాళ్ళ నాన్నకి ముద్దల మీద ముద్దలు అన్నాలు తినిపించారండి. ఏంటి మాట్లాడుతున్నావురా? అన్నం తిన్నది నేను, మా బావ. మా నాన్నకి ఎక్కడ ఇట్టాము? నా కళ్ళు కప్పేసి మీ నాన్నకి అన్నం పెట్టడం నేను చూడలేదనుకున్నావా ఏంటి? మీ ఇద్దరు అన్నం పెట్టి వెళ్ళిపోయాక తమరి నాన్నగారు పెద మీద ఉన్న అన్నం మెతుకుల్ని లటకం లాగేసుకున్నారు. ఆ పర్ఫార్మెన్స్ చూసేసి వీరనారాయణ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. అచ్చ బాబోయ్, అంటే వీరనారాయణ బాబాయ్ రావడానికి కారణం ఇప్పుడు కాడేనా? వీరనారాయణ గారు, పులిరాజు ఎదవన్నరు ఎదవ కావచ్చండి, కానీ అండి ఇలాంటి వాటిలో వీడి మాట నమ్మొచ్చండి. ఏట్నమ్మేది? ఈడో పెద్ద సత్యహరిశ్చంద్రుడంట, ఆడిన మాట తప్పడంట, ఆడి మాట మీద నమ్మాలంట. పక్క తీసుకెళ్లి 10,000 ఇస్తే ఏ నోట్ అయితే కుటుంబరావు స్ప్రోలోకి వచ్చాడని చెప్పాడో అదే నోట్తో శవంలో పడుకున్నాడని చెప్తాడు. ఎత్తవా
అందరూ నీలాగే ఎదవలనుకుంటే ఎలాగా? అక్కడక్కడ పుల్రాజు లాంటి నిజాయితీ పరులు కూడా ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళకు నాలో నిజాయితీని గుర్తించే మనిషి దొరికేసింది. ఇవన్నీ కాదండి, వెళ్ళి ఆ తలుపు పగలగొట్టి చూడండి. అసలు సంగతి ఏంటో మీకే తెలిసిపోద్ది. రేపులి ఆ తలుపు పగలగొట్రా. అట్టగనయ్యా. బాబాయ్ వద్దు బాబాయ్, నా చెప్పేదేనండి బాబాయ్. నాన్న ఇంకా స్పృహలోకి రాలేదు. వస్తే నేనే కబురు చేస్తాను. ఒరే అవతారం, ఆ తలుపులేంట్రా అలా మోగుతున్నాయి? ఇంకా అర్థం కాలేదా కాంతమ్మా? చిట్టెమ్మ వాళ్ళ నాన్నగారు స్పృహలోకి వచ్చినట్టున్నారు. రేపులి తలుపు తీరా. బాబోయ్, నానేటి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాడు? అంటే నాన్న స్పృహలోకి రావాలని ఆ గదిలో పోగొట్టారనమాట. ఇదేంటి, ఏదో నీ పట్టుకొచ్చినట్టున్నారు. బాబు కుటుంబరా, తమరు ఇంకా స్ప్రోలోకి రాలేదండి. వచ్చేస్తారు. ఇంకొద్ది నిమిషాల్లో స్ప్రోలోకి ఏంటి, డైరెక్ట్ గా హాల్లోకే వచ్చేస్తావు. ఏరా ఏయ్, 4 ఏయిరా, ఏయ్ 20 కోటి మొత్తం ఏరా. అయ్యి బాబు, నిప్పుల్లో ఎండు మిరపకాయలేస్తున్నారు. ఆ పోకరకి ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతాను. దుబాయ్ వెళ్ళి బొగ్గులు తెచ్చాం, మలేషియా వెళ్ళి మిరపకాయలు తెచ్చాం, కాకినాడ మొత్తం తిరిగి ఉప్పు తెచ్చాం. పీల్చుకో, ఒకటే నువ్వు పీల్చుకో, తుమ్ముకో, ఈ మిరపే వేస్తాం.
అప్పుడు నువ్వు అటు తిరగలేవులే ఇటు తిరగలేవులే నీ పని అవుటేలే. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే పప్పా 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 పప్పా. బావా ఎయ్యి ఇది ఓల్డ్ అయిపోయింది బావా. ఏదైనా ట్రెండింగ్ సాంగ్ పాడు. అంతేనంటవా? అయితే ఒక చేత పడుక. టట్టడడం 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 టట్టడడం. అంటావా కుటుంబరావు? ఊహు అంటావా? లేవా 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 అంటే లేవని పో అంటావా?